రైట్ ఇక పశ్చిమాసియాలో పడుతున్న బాంబులు మన వంటింట్లో పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల షార్టేజ్ ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు జనాలను ఒక్కసారిగా బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలకు సమస్య రాకుండా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు అచ్చెన్న, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. 70-80% మంది పానిక్ బుకింగ్ చేస్తున్నారని గుర్తించారు. సిలిండర్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పడుతున్న బాంబులు మన వంటింట్లో పేలుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల షార్టేజ్ ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజలకు సమస్య రాకుండా ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు అచ్చెన్న, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. 70-80% మంది పానిక్ బుకింగ్ చేసుకుంటున్నారని గుర్తించారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు ప్రజలు పానిక్ అవుతున్నారు అంటే నిన్న మనం ఐన్యూస్లోనే ఒక కథనం చూసాం. సో మొత్తంగా గ్యాస్ ఏజెన్సీల నుంచి కస్టమర్లకు మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు బుక్ చేయకుండానే మెసేజ్లు వచ్చినట్టుగా కూడా కొంతమంది కస్టమర్లు చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? గ్యాస్ షార్టేజ్ ఉంటుందా? ఎక్కువ మంది పానిక్ అవుతున్నారా? వాళ్ళకి అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏమంటే ఏపీలో ఈ ప్రస్తుతం గ్యాస్ కి సంబంధించినటువంటి అంశంలో గ్యాస్ కొరత అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. పూర్తిగా కమర్షియల్ సిలిండర్స్ నిలిపివేసి డొమెస్టిక్ సప్లైని మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందజేయాలనే ఆదేశాలు జారీ చేశారు. దీని మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులతోటి అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ అయ్యి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఈ భేటీలో మంత్రి పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, జూలో నాదెండ్ల మనోహర్ పాల్గొనడం జరిగింది. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పాటు సివిల్ సప్లైల అధికారులు కూడా ఈ మీటింగ్ లో హాజరయ్యారు. ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఓటీపీ ఏదైతే మనం గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఓటీపీ మనం ఫోన్ లో నుంచి చెప్తేనే గ్యాస్ డెలివరీ అనేది చేస్తాము. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ గ్యాస్ ఎవరన్నా ఇలా మిస్యూజ్ చేసినట్లు బుక్ చేసినట్టు వచ్చినా ఓటీపీ మీరు బుక్ చేయనప్పుడు ఓటీపీ చెప్పవద్దు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నారు. అలాగే గ్యాస్ బుక్ చేసుకునే సమయం ఏదైతే ఉందో అది 25 days తర్వాత బుక్ చేసుకునే సమయాన్ని ప్రస్తుతం కావాలని అంటే గ్యాస్ కొరత ఉంటుందేమో అని చెప్పి ముందే భయాందోళనతో కొంత గ్యాస్ బుక్ చేసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అరికట్టేందుకు 45 days మినిమం గ్యాస్ బుకింగ్ టైం. ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 45 రోజుల తర్వాత గ్యాస్ బుక్ చేసుకునేలాగా బుకింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిబంధనలతో పాటుగా డబుల్ సిలిండర్ ఏదైతే ఉందో డబుల్ సిలిండర్ ని 32 రోజుల తర్వాత సప్లై చేయాలని నిర్ణయించారు. ఇక ఓటీపీ లేకుండా ఎవరు కూడా గ్యాస్ అనేది ఇవ్వద్దు, సప్లై అనేది చేయొద్దు అంటూ ఇవ్వడం జరిగింది. ఇక హోటల్ కి సంబంధించి రొటేషన్ పద్ధతిలో హోటల్స్ ని ఓపెన్ చేయాలని చెప్పి అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో టైమింగ్స్ తగ్గించడము అలాగే మెనూలో ఐటమ్స్ కూడా తగ్గించడం వల్ల కొంత గ్యాస్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడొచ్చు. దాంతో పాటు దేవాలయాల్లో విషయంలో కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఈ మేరకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా గ్యాస్ సప్లై అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కాంతి.